దీపావళి తరువాత రెండవ రోజు భగినీ హస్తభోజనంగా చెప్పబడుతున్నది. దీని వృతాంతం ఏమనగా, సూర్యభగవానుడు సంజ్ఞాదేవి దంపతులకు పుత్రుడు యముడు, పుత్రిక యమున. యమునాదేవి తన అన్నను అనేకసార్లు భోజనానికి ఆహ్వానించెను. ఎన్నో రోజులకు ఒకనాడు తన సోదరి ఆహ్వానమునకు సమ్మతించి కార్తీక శుక్ల ద్వితీయ దినమున భూమికి వచ్చెను. యమునాదేవి ఆనందముతో తన అన్నను స్వాగతించి తృప్తిగా భోజనమును పెట్టెను. యముడు సోదరి చేత భోజనము స్వీకరించి ప్రేమతో ఆనందముతో తృప్తి పొంది, ఈ దినమున సోదరి చేత భోజనము చేసిన అన్నలు మరణభయము లేక దీర్ఘాయుష్షుతో జీవింతురు అని వరమిచ్చెను. భగినీ హస్తభోజనము ప్రేమ, రక్షణ, దీర్ఘాయుష్షు కలుగునటువంటి పవిత్ర సోదర సోదరీమణుల బంధము. ఈ దివ్య కథ నచ్చినట్లయితే మరిన్ని భక్తిగాథల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.